నటి వరలక్ష్మి శరత్ కుమార్ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం సరస్వతి. ఇప్పుడు ఈ మూవీ ప్రమోషన్స్లో నందమూరి బాలకృష్ణ భాగమయ్యారు. తాజాగా చిత్ర ట్రైలర్ చూసిన బాలయ్య సమాజంలో పిల్లలపైన జరుగుతున్న అన్యాయాలను ఎదిరించేలా సినిమా ఉందని ప్రశంసించారు. వరలక్ష్మిని లేడీ బాలకృష్ణ అని, ఫైర్ బ్రాండ్ అని అభివర్ణిస్తూ ఈ సినిమా సమాజానికి అవసరమని పేర్కొన్నారు. మార్చి 6వ తేదీన విడుదల కానున్న ఈ పాన్ ఇండియా చిత్రం పైన బాలయ్య చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ వీడియోని చివరి వరకు చూడండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఇక హెడ్లైన్స్ చూస్తే, కన్నీళ్లు పెట్టుకున్న బాలయ్య, లేడీ బాలకృష్ణ వరలక్ష్మి ఒక ఫైర్ బ్రాండ్ అన్న బాలయ్య. బాలకృష్ణ వరలక్ష్మి బాండింగ్కి ఆశ్చర్యపోతున్న సినీ వర్గాలు. నా సినిమాలాగే ఉందని అన్న బాలయ్య. లలిత క్లినిక్స్ ఇప్పుడు హైదరాబాద్ లో, హనుమకొండ జిల్లాలో లక్షలాది మంది ప్రాణాలు కాపాడిన డాక్టర్ రాజేశ్వర ప్రసాద్ ఇప్పుడు మన కోసం అల్కాపూర్ టౌన్షిప్ మణికొండలో. అపాయింట్మెంట్ కోసం ఈ కింది నెంబర్లకి కాల్ చేయండి. ఇక స్టోరీలోకి వెళ్తే, విలక్షణ నటి వరలక్ష్మి శరత్ కుమార్ డైరెక్టర్ గా పరిచయం అవుతున్న సంగతి తెలిసిందే. ఆమె స్వీయ దర్శకత్వంలో తెరకెక్కించిన తాజా చిత్రం సరస్వతి. దీనికి వరలక్ష్మి నిర్మాతగాను వ్యవహరించారు. ఇందులో ప్రియమణి, ప్రకాష్ రాజ్ కీలక పాత్రలో నటించారు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ప్రమోషనల్ కంటెంట్కి మంచి స్పందన లభించింది. అయితే ఇప్పుడు సీనియర్ హీరో నందమూరి బాలకృష్ణ ఈ మూవీ ప్రచారంలో భాగమయ్యారు. సరస్వతి చిత్రాన్ని మార్చి 6న థియేటర్లలో రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు. అయితే వరలక్ష్మి తెలుగులోనే ఎక్కువ ఫోకస్ పెట్టినట్టు కనిపిస్తోంది. అందుకే హైదరాబాద్లోనే ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఆదివారం గ్రాండ్గా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. తాజాగా బాలయ్య ఈ సినిమా ట్రైలర్ చూసి చిత్ర బృందాన్ని అభినందించారు. వరలక్ష్మి నటనను మెచ్చుకుంటూ సినిమా తప్పకుండా విజయవంతం అవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. దీనికి సంబంధించిన వీడియోని వరలక్ష్మి సోషల్ మీడియాలో పంచుకుంది. ఇందులో బాలకృష్ణ మాట్లాడుతూ, సరస్వతి ట్రైలర్ చాలా బాగుంది, ఫెంటాస్టిక్గా ఉంది. ముందు అసలు ఆ టైటిలే అందరినీ కనెక్ట్ చేసేలాగా ఉంది. పేరుతోనే మంచి వైబ్ ఉంది. ట్రైలర్ వైబ్రెంట్గా ఉంది. ఈ సినిమాతో సమాజానికి ఏదో మెసేజ్ చేస్తున్నారని అనిపించింది. ట్రైలర్లో చూపించినట్టుగా ఇప్పుడు సమాజంలో పిల్లలపైన ఎన్నో ఘోరాలు, అత్యాచారాలు జరుగుతున్నాయి. భగవత్ కేసరి సినిమాలో అమ్మాయిలు ఎలా ఉండాలనేది చూపించాం. ఇప్పుడు సరస్వతి ట్రైలర్ చూస్తుంటే నా కళ్ళల్లో నీళ్లు తిరిగాయని అన్నారు. సరస్వతి లాంటి సినిమాలు ఈ సమాజానికి అవసరం. లేడీ బాలకృష్ణ వరలక్ష్మి ఒక ఫైర్ బ్రాండ్. నేను ఆమెను అలాగే పిలుస్తాను. క్రాక్, వీరసింహారెడ్డి వంటి సినిమాలతో సొంత ఇమేజ్ని క్రియేట్ చేసుకుంది. ఈ సినిమాకి కాస్టింగ్ విషయంలో ఎక్కడా కాంప్రమైజ్ కాలేదు. కథకు తగ్గట్టుగా నటీనటులను చూస్ చేశారు. ప్రకాష్ రాజ్, ప్రియామణి, రావు రమేష్ ఇలా చాలామంది పవర్ఫుల్ యాక్టర్స్, పాపులర్ యాక్టర్స్ కనిపిస్తున్నారు. దీన్ని ఒక మల్టీ స్టారర్ అనొచ్చు. తమన్ అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చారని బాలకృష్ణ చెప్పుకొచ్చారు. వీరసింహారెడ్డి సినిమాలో బాలకృష్ణ, వరలక్ష్మి, శరత్ కుమార్ కలిసి నటించిన సంగతి తెలిసిందే. ఇందులో వీరిద్దరూ అన్నా చెల్లెలుగా కనిపించారు. అప్పటి నుంచే వీరిద్దరి మధ్య మంచి బాండింగ్ ఏర్పడింది. ఇప్పుడు వరలక్ష్మి డైరెక్ట్ చేసిన సరస్వతి సినిమాకి బాలయ్య తన వంతు సపోర్ట్ చేస్తున్నారు. ఇకపోతే బాలకృష్ణ 111 చిత్రానికి సంబంధించిన షూటింగ్ మార్చి 6న యాక్షన్ సీక్వెన్స్తో మొదలు కానుందని తెలిసిందే. మలినేని గోపీచంద్ అత్యంత ప్రెస్టీజియస్గా తెరకెక్కించనున్న ఈ చిత్రంలో బాలకృష్ణ అండర్ వరల్డ్ డాన్గా కనిపించబోతున్నారట. దీనికి సంబంధించిన లుక్ టెస్ట్ బుధవారం జరిగిందని వినికిడి. ముంబై మాఫియా నేపథ్య కథాంశంతో రూపొందుతున్న ఈ యాక్షన్ అడ్వెంచర్లో బాలకృష్ణ లుక్ని మలినేని డిఫరెంట్గా ప్లాన్ చేశారట. దానికోసం పలు గెటప్పులతో టెస్ట్ షూట్ నిర్వహించారట. బాలకృష్ణ కూడా మలినేనికి సహకరించారట. అంతేకాదు, ఈ సినిమా కోసం బాలకృష్ణను స్లిమ్ అవ్వమని కూడా మలినేని సూచించారన్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం తన శరీరాకృతిని మార్చుకునే పనిలో బాలకృష్ణ బిజీగా ఉన్నారు. నయనతార కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రాన్ని వృద్ధి సినిమాస్ పతాకం పైన కిలారు వెంకట సతీష్ నిర్మిస్తున్న విషయం తెలిసిందే. గతంలో బాలయ్య డాన్ పాత్ర చేసిన NBK 111లో మాత్రం ఊర మాస్గా బాలయ్యను చూపించబోతున్నారని సమాచారం. అందుకే తొలి రోజే బాలయ్య మార్క్ పవర్ఫుల్ యాక్షన్ సీక్వెన్స్తో ఈ సినిమా చిత్రీకరణ మొదలు పెట్టాలని దర్శకుడు గోపీచంద్ నిర్ణయించినట్టు సమాచారం. హైదరాబాద్లోని అల్యూమినియం ఫ్యాక్టరీలో ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు పూర్తి చేశారట. ఈ భారీ యాక్షన్ ఎపిసోడ్ సినిమాకి హైలైట్గా నిలుస్తుందని టాక్.
హీరోలను వెండితెరపైన అత్యంత శక్తివంతంగా చూపించడంలో దర్శకుడు గోపీచంద్ మల్లేనిది ఒక ప్రత్యేక శైలి. గతంలో వీరిద్దరి కాంబోలో వచ్చిన సినిమా బాలయ్య విశ్వరూపాన్ని ప్రేక్షకులకు పరిచయం చేసింది. ఆ అనుభవంతో ఈసారి అంతకు మించి ఉండేలాగా మరింత ఊరమాస్ ఎలిమెంట్స్తో స్క్రిప్టును సిద్ధం చేసినట్టు వెనికిడి. పక్కా కమర్షియల్ హంగులతో ఈ కథ రూపుదిద్దుకుంటోంది. అయితే ఈ సినిమా షూటింగ్ అనుకున్నట్లు జరిగితే సెప్టెంబర్ లేదా డిసెంబర్లో ఈ సినిమా రిలీజ్ ఉంటుంది. ఒక నెల గ్యాప్లో రెండో సినిమాతో సంక్రాంతి బరిలో బాలయ్య వస్తుండడంతో మిగతా హీరోల్లో వణుకు పుట్టిందని టాక్. ఎందుకంటే బాలకృష్ణ సినిమా వస్తే మిగతా సినిమాలు హిట్ టాక్ వచ్చినా బాలయ్య మాస్ సునామీ ముందు నిలబడం కష్టం. ఇకపోతే ఎన్బీకే 111తో బాలయ్య సరసన లేడీ సూపర్ స్టార్ నయనతార కథానాయికగా నటిస్తోంది. వీరిద్దరి జంటకు వెండి తెరపైన మంచి క్రేజ్ ఉంది. గతంలో వీరి కాంబినేషన్లో వచ్చిన సింహ, శ్రీరామరాజ్యం, జయసింహ వంటి చిత్రాలు ప్రేక్షకులను అలరించాయి. మరోసారి ఈ హిట్ పైర్ వెండి తెరపైన సందడి చేయనుండడం విశేషం. నయనతారతో పాటు ఈ చిత్రంలో నటించబోయే ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలు చిత్ర యూనిట్ అతి త్వరలోనే అధికారికంగా వెల్లడించనుంది. ప్రస్తుతం టాలీవుడ్లో ఈ ప్రాజెక్ట్ హాట్ టాపిక్గా మారింది. గోపీచంద్ మల్లేని మార్క్ టేకింగ్, బాలయ్య ఎనర్జీ తోడైతే థియేటర్లలో పూనకాలు రావడం ఖాయమని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. యాక్షన్ ప్రియులకు కావలసినంత అన్ని అంశాలను దర్శకుడు ఈ కథలో పొందుపరిచారట. రికార్డులను తిరగరాసేందుకు సిద్ధమవుతున్న ఈ మాస్ కాంబినేషన్ సందడి చూడాలంటే మరికొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే. షూటింగ్ ప్రారంభం కానున్న నేపథ్యంలో సోషల్ మీడియాలో బాలయ్య అభిమానుల హడావిడి ఇప్పుడే మొదలైంది. భారీ బడ్జెట్తో నిర్మిస్తున్న ఈ చిత్రం బాలయ్య కెరీర్లో మరో మైలురాయిగా నిలుస్తుందని ఇండస్ట్రీ వర్గాలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి. ఇక 2027 సంక్రాంతి రేసులో ఉన్న సీనియర్స్లో ముందు వరుసలో అనిల్, వెంకీ కాంబో ఉంటే మిగతా స్టార్స్ అందరూ కూడా వెనక లైన్గా ఉన్నారు. కానీ బాలయ్య మాత్రం ఎవ్వరికీ అందకుండా ప్లాన్ చేసుకుంటూ పోతున్నాడు. ప్రస్తుతం వరుస విజయాలు, భారీ చిత్రాలతో దూసుకుపోతున్నారు. గత కొన్నాళ్లుగా ఆయన సినిమాలు బాక్సాఫీస్ వద్ద మంచి రెస్పాన్స్ని తెచ్చుకోవడంతో బాలయ్య మార్కెట్ మరింత బలపడింది. మాస్ ఇమేజ్తో పాటు ఎనర్జెటిక్ స్క్రీన్ ప్రెజెన్స్తో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న ఆయన వరుస విజయాలతో నిర్మాతల ఫస్ట్ చాయిస్గా మారారు. ముఖ్యంగా యాక్షన్ ఎంటర్టైనర్లతో బాలయ్యకు ఉన్న క్రేజ్ ఇంకా తగ్గలేదనే విషయం తాజా ఫలితాలు చెప్తున్నాయి. ఈ ఉత్సాహంతోనే ఇప్పుడు బాలకృష్ణకు సంబంధించిన మరో ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ టాలీవుడ్లో హాట్ టాపిక్గా మారింది. యువ దర్శకుడు వివేక్ ఆత్రేయతో బాలకృష్ణ సినిమా దాదాపు ఖరారైనట్టు ఇండస్ట్రీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. విభిన్నమైన కథలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న వివేక్ ఆత్రేయ ఈసారి బాలయ్య మాస్ ఇమేజ్కు తగ్గట్టుగా తన స్టైల్కు భిన్నంగా ఉండే భారీ కథను సిద్ధం చేసినట్టు సమాచారం. ఈ కథ స్పాన్ చాలా పెద్దదిగా ఉండనుందని తెలుస్తోంది. అందుకే దీనిని ఒక్క భాగంగా తీయాలా లేదా 2 భాగాలుగా విభజించాలా అనే అంశంపైన ప్రస్తుతం చర్చలు జరుగుతున్నట్టు టాక్ వినిపిస్తోంది. ఇంకా ఏ నిర్ణయం ఫైనల్ కాలేదని, కానీ ప్రాజెక్ట్ మాత్రం భారీ స్థాయిలో ఉండబోతోందని సినీ వర్గాలు చెప్తున్నాయి. వివేక్ ఆత్రేయ ఈసారి తన కెరీర్లోనే అత్యంత భారీ కథతో ప్రేక్షకుల ముందుకు రావడానికి రెడీ అయిపోతున్నాడన్నది మాత్రం క్లియర్గా తెలుస్తోంది. ఈ సినిమా దిల్ రాజు బ్యానర్లో ఉండనుందని, సంక్రాంతికి ప్లాన్ చేస్తున్నారని టాక్ వినిపిస్తోంది.